రవితేజ గారి ఫ్యాన్స్, how are you? తన కష్టంతో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకొచ్చినోడు, కష్టం విలువ తెలిసి ఎంతో మందికి చేయూతనిచ్చి సహాయం చేసినోడు, మాస్ అన్న పదానికి అసలైన నిర్వచనం చెప్పినోడు, మాస్ మహారాజా 75th సినిమా మాస్ జాతరకి స్వాగతం సుస్వాగతం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ అండ్ శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా. మన సూర్యదేవర నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య ప్రొడ్యూసర్స్గా, అలాగే మన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అలాగే సినిమాటోగ్రాఫర్ ఎంతోమంది కలిసి కట్టుగా వర్క్ చేసి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు మన మాస్ మహారాజా రవితేజ గారిని చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? రవితేజ గారితో పాటుగానే శ్రీలీల గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, నవీన్ చంద్ర గారు, ఎంతో మంది తారాగణంతో అక్టోబర్ 31వ తారీఖున విడుదల అవబోతున్నటువంటి సినిమా మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వాగతం సుస్వాగతం. భాను భోగవర్ గారు, అలాగే భీమ్ సిసిరోలియా గారు, నవీన్ నూలి గారు అండ్ ఆల్సో విద్యు అయాన్ గారు, శ్రీ నాగేంద్ర తంగెల గారు, ఇంతమంది టెక్నీషియన్స్తో వస్తున్నటువంటి ఈ సినిమాను చూడడానికి కనుల పండగగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వింటేజ్ రవితేజ గారిని చూడబోతున్నాం. మనం ఆర్ యు ఆల్ రెడీ? శ్రేయస్ ఫ్యూచర్ సిటీ proudly presents the pre-release event of Mass Jatara, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Feelings India Instant Noodles, Shreyas Impact Foundation, Shreyas Corporate Club and Shreyas Utsav. Alage our associate sponsors are Priya Gold, our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Our health partners are Mr. Yodha, MedMatch, Diagnostics, Fetal Medicine and DNA Decoder, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Khammam. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. జరగండి జరగాలి బాబు, ఎవరు వచ్చినా నేను జరగను, నేను ఇక్కడే ఉంటాను. మీరు పాతికెళ్ళి జరగట్లే, ఇక్కడే ఉంటున్నారు, అర్థమైంది. ఎవరు బాబు? రైల్వే స్టేషన్ అన్నారు, ఆర్పిఎఫ్ అన్నారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. yes రవితేజ గారి క్యారెక్టర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. అవును, రవితేజ గారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నాకు తెలుసు. నువ్వేంటి? రైల్వే స్టేషన్ అంటే మినిమం కూలీ ఉండాలి కదండి. కూలీ కూలీ సుమ గారు, ఆ, మీకు విషయం చెప్పాలండి. ఏంటి? నేను రవితేజ గారికి వీరాభిమాని అండి, పెద్ద ఫ్యాన్. అక్కడ ఎంతమంది అభిమానులు ఉన్నారో చూడు, రవితేజ గారి అభిమానులు. నువ్వు రవితేజ గారు నిజమైన అభిమాని అయితే గుండెల మీద చేయి పెట్టుకొని రవితేజ గారి డైలాగ్ చెప్పు చూద్దాం. గుండెల మీద చేయి పెట్టుకొని ఓకే చెప్పు. చావంటే భయపడడానికి గల్లీలో తిరిగే గూండాల కొడుకులు అనుకుంటారు. ఓకే, రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. అర్థమైంది, మాస్ మహారాజా. అర్థమైంది. అవును, ఈ సూట్ కేసు ఏంటి, ఎవరిది? ఇంకో 2-3 సూట్ కేసులు ఉన్నాయి మేడం, అది మనదే. అంటే మైక్ పట్టుకోవడానికి ఖాళీ లేదని చెప్పేసి ఒకటే తెచ్చాను. ఇది రవితేజ గారి లగేజ్ అండి. ఈ దమ్మక సినిమాలో ఆయన వాడిన అవుట్ఫిట్లు, అదేమో ఇడియట్ సినిమాలో వాడిన అవుట్ఫిట్లు, ఇంకా బోల్డ్ అయిన సూట్ కేసులు ఉన్నాయి. మాస్ జాతర వాడిన అవుట్ఫిట్ కూడా ఉన్నాయి. అర్థమైంది. ఆయన ఏమేమి అవుట్ఫిట్లు వాడో అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. వీరాభిమాని. yes ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక మంచి పాట అందుకుందాం. ఓకే అండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరా. నువ్వు కాదు, ఇండియన్ ఐడల్ సింగర్స్ వస్తున్నారు. నేను ఇండియనే. నువ్వు ఇండియనే, కానీ నువ్వు ఐడల్ కాదు, ఐడియల్. ఓహో. సో ఇప్పుడు మన ఇండియన్ ఐడల్ సింగర్స్ వచ్చేస్తున్నారు, వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం కదా. వచ్చేయండి. Let's go. మాస్ మహారాజా రవితేజ. డైరెక్టర్ భాను భోగవరపు గారికి గట్టిగా ఒక వేసుకోండి. డైరెక్టర్ గారు రైటర్ గా ఉండి ఇప్పుడు డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ తరుణంలో మన మాస్ మహారాజా రవితేజ గారిని వింటేజ్ లుక్ లో చూపిస్తున్నటువంటి డైరెక్టర్ గారికి ఒక ఓ వేసుకోండి. ఓకే, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా నవరస నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం. మా
రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటేనే జాతర. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేసేటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని అందించినటువంటి గ్రేట్ యాక్టర్. ఇందులో కూడా మనకి ఒక వైవిధ్యమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అక్టోబర్ 31. అలాగే ఇంకొక పక్కన వచ్చేసాడు ద వెరీ హ్యాండ్సమ్ నవీన్ చంద్ర. ఇందులో బీభత్సమైనటువంటి విలనిజం చూపించబోతున్నారు అని వినికిడి, త్వరలోనే చూడబోతున్నాము. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాము. And Shreyas Future City proudly presents the pre-release event of Mass Jatra powered by KLM Fashion Mall, Prakriti Avenues Private Limited, Shreyas Impact Foundation, Feelings India, Instant Noodles, Shreyas Corporate Club and Shreyas Utsav. Our associate sponsors are Priya Gold, jewelry partners are Vega Jewelers, our health partners are Mr. Yodha, music is on Aditya Music, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Aditya Music ఇప్పటి వరకు రవితేజ గారు 75 సినిమాలు చేస్తే 35 సినిమాలు వాళ్ళే చేశారు. నా పక్కన ఇక్కడ ఒక కూలీ ఉండాలి. కూలీ మేడం, ఇక్కడ కూలీ. అదేంటి నువ్వు కూలీ, అతను ఎవరు? నేను మీకు కూలీ, ఇడు నాకు కూలీ. ఏం చేస్తున్నావు అక్కడ? చాయ్ చాయ్ చాయ్, వేడి వేడి చాయ్ చాయ్ చాయ్. సార్ చాయ్, సార్ చాయ్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ పెట్టారు ఇక్కడ, మన మాస్ జాతర కాబట్టి దానిలో నేను కూలీ సార్. చాయ్ తాగుతారేమో అని చెప్పి తీసుకొచ్చాను. రవితేజ ఊరుకోండి సార్, మీరే మనవల్ల ఉన్నారు, మళ్ళీ మీరు మనవాడు అంటారు. అది వేడివేడిగా చాయ్ ఏం తాగుతారా ఏంటి? తర్వాత తాగుతారా? మైక్ చాయ్ వద్దా? మైక్ నువ్వేంట్రా ఛాయ్ అమ్ముకుంటున్నావు చివరికి? నేను మర్చిపోయానండి మైక్ పెట్టి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఆర్పిఎఫ్ ఫోర్స్, ఆర్పిఎఫ్. yes కూలీ. మా మనవడే రైల్వే పోలీసు. అవునా? వాడి తాత నేను. అవునా? మా సంగత అందులో చూడు తెలుస్తుంది. సార్ రేపు గోదావరి ఎక్స్ప్రెస్ కి టికెట్ బుక్ చేశాను, ఆర్ఏసీలో ఉంది, కొంచెం కన్ఫర్మ్ చేయిస్తారా? శ్రీలీల దగ్గర వచ్చారు, శ్రీలీల దగ్గర చాయ్ తాగుతారు అడుగుదాం. శ్రీలీల వస్తుంది, మనం తొక్కేస్తారు. పక్కకెళ్ళు పక్కకెళ్ళు. The most beautiful, glamorous, very, very energetic Srilila ki a very, very hearty welcome. ధమాకా సినిమా తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ మనం చూడబోతున్నాము. ధమాకా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో రవితేజ గారి ఆ కంటేజియస్ ఎనర్జీని మళ్ళీ ఈ సినిమాలో ఈ కాంబినేషన్, అంటే ఒక పక్కన రవితేజ గారు, ఇంకొక పక్కన శ్రీలీల అండ్ భీమ్ సిసిరోలియో మ్యూజిక్, భాను భోగవరపు గారు. అసలు చూద్దాము సినిమా ఆన్ అక్టోబర్ 31. ఇప్పుడైతే బాబు కులి చాయ్ ఇచ్చేసావా? ఏంటో మేడం, నా చాయ్ ఎవరు తాగట్లేదు. అయితే ఒక పని చేద్దాం, టీజర్ వేసుకుందాం. టీజర్ వేసుకుందామా? టీజర్ తర్వాత నా చాయ్ ఇస్తాను మరి. ఓకే, టీజర్. ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ చంపేశాడు సార్. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? రైల్వే పోలీస్. ఆయన డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్లో ఏలు పెడుతూ ఉంటాడు. సైన్స్ అంటే నాకు మస్త్ ఇష్టం. ఇంటర్మీడియట్ లో నాకు 100 out of 100. ఇంటర్లో ఉన్నది 60 మార్కులే కదా. చేసేద్దాం ఏంటి? ఏంటి? నాకంటూ ఒక హిస్టరీ ఉంది. డిస్టర్బ్ చేశారనుకోండి, చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాడు. ట్విట్టర్లో ఒకడు
మా హీరో టీజర్ బాగోలేదన్నాడు, అందుకే వాడిని తగులుకున్నాం. అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడితే ఏం చేస్తావు? స్విగ్గీలో ఆర్డర్ చేస్తావా? సూపర్ టీజర్ ఆఫ్ మాస్ జాతర చూసాము. అండ్ అలాగే ట్రైలర్ కూడా నిన్ననే రిలీజ్ అయింది. మనకి ఏ ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ అయితే కావాలో, ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రవితేజ గారి దగ్గర నుంచి 100% ఆ వింటేజ్ రవితేజ గారిని మళ్ళీ మన భాను భగవరపు గారు తీసుకొని వచ్చేసారు. సో ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ని ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సురేష్ గంగులు గారు లిరిసిస్ట్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సురేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే దేవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రఘురామ్ గారు అలియాస్ ధ్రువన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ లిరిసిస్ట్, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నందు గారు, బాబుకులి, ఆ సమోసీ, ఆ గరం గరం సమోసీ, సమోసా సమోసా గరం గరం సమోసీ, సమోసా తింటారా సార్? సమోసా తీసుకోండి. సమోసీ, గరం గరం సమోసీ. అలాగే నందు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ నిఖిల్ గారిని, సిజీ సూపర్వైజర్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీలీలా, వెరీ హార్డీ వెల్కమ్ టు యూ. బాబుకులి, శ్రీలీల గారు వచ్చారని చెప్పి గరం గరం సమోసా తీసుకొచ్చాను. శ్రీలీల గారికి ఒక సమోసా పర్టికులర్ గా యూఎస్ నుంచి సమోసా. మేడం గరం గరం సమోసా, వేడి వేడి సమోసీ. ఓకే, రండి, ఇలా రండి, ఇలా రండి, రండి, రండి. నాకు తెలిసి ధ్రువన్ గారు సమోసా తింటారు అనుకుంటాను. తింటారా అండి? ఫస్ట్ మనము ధ్రువన్ గారు అలియాస్ రఘురామ్ గారితోనే మాట్లాడదాం. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసినప్పుడేమో ధ్రువన్ గారు అయిపోతూ ఉంటారు, లిరిక్స్ రాసినప్పుడేమో రఘురామ్ గారు అయిపోతూ ఉంటారు. ఈయనకి 2 పేర్లు ఉన్నాయా? ఎస్, హీస్ అపరిచితుడు. నా దగ్గర బై 1 గెట్ 1 ఫ్రీ అండి సమోసా. మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం అండి. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. సో మీ అందరిలాగే నేను కూడా ఒక హార్డ్ కోర్ డై హార్ట్ ఫ్యాన్ అండి రవితేజ గారికి. సో ఎప్పటి నుంచో ఆయనకు మంచి పాట రాయాలి అని అనుకుంటున్నాను. ధమాకా అప్పుడు ఛాన్స్ వచ్చింది, బట్ సంభవం అది మిస్ అయింది. మళ్ళీ ఈసారి మాత్రం మాస్ జాతరకి ఒక మంచి సాంగ్ రాసే అవకాశం దొరికింది. సో దీనికోసం ఐ హ్యావ్ టు స్పెషల్లీ థ్యాంక్ మై బ్రదర్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ భీమ్స్ అన్న, అండ్ అలానే మా డైరెక్టర్ భాను గారు ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ. ఇది చాలా సర్ప్రైజ్. ఫిలింలోనే మీరు 31st ప్రీమియర్స్ నుంచి చూస్తారు. ఈ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ లైక్ అ సర్ప్రైజ్ అనమాట. ఈ సాంగ్ పాడింది కూడా ఒక చాలా సెన్సేషనల్ మ్యూజికల్ పర్సనాలిటీ. అదేంటనేది కూడా ఈ డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు రివీల్ చేయలేను. బట్ అదేవిధంగా ఇందులో హీరో ఎలివేషన్స్, మాస్ ఎలివేషన్స్ ఎన్నో వచ్చాయండి. అవన్నీ రాసే అవకాశం కూడా వచ్చింది. సో ఇయర్ సంక్రాంతికి వస్తున్నాలో రాశాను, అది ఎంత బ్లాక్ బస్టర్ అయింది మీకు తెలుసు. అలానే రీసెంట్గా ఓజీలో హంగ్రీ చీటా రాశాను. సో ఈసారి మాస్ జాతరతో హ్యాట్రిక్ కొడదాం అని అనుకుంటున్నాను, అండ్ కొడతాను, గట్టిగా నమ్ముతున్నాను. అండ్ మన రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ కొన్ని లైన్స్ పాడుతున్నాను ఈ ఫిలింలో. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే కొన్ని లైన్స్ అనమాట. ఇది బలుపుకి వీడెల్లేరా కేరో ప్రైవేట్ లిమిటెడ్, టచ్ చేసి చూడు ప్యాంట్లో షివరింగ్ అన్లిమిటెడ్, డ్యూటీలో దూకాడంటే వీడు చాలా కమిటెడ్, పవర్ మాస్ పవర్, 100 పిడుగులు పడ్డ అడుగులు మాత్రం తడబడవు, శరణం శరణం అన్నా శత్రువు కేకలు వినబడవు, చుక్కలు చూపించేస్తాడు ఇంకేమీ మరి కనబడవు, పవర్ మాస్ పవర్, పవర్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సమోసీ. అరే నువ్వు కూలీ కదా, సమోసా ఎందుకు అమ్ముతున్నావు? మందే ఇదంతా మొత్తం, అంటే ఆర్పిఎఫ్ అంతా మొత్తం మందే ఇదంతా, అందరూ తెలుసు. మాస్ జాతర. అయితే నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఈ రఘురామ్ గారితో సమోసా మీద ఒక పాట రాయించు. రఘురామ్ గారు, మీరు ఎన్నో పాటలు రాశారు, మాకు కూడా కొంచెం ప్రమోషన్ అవుతుంది, సమోసా మీద ఒక పాట రాయొచ్చు కదా. ఆయనకి టైం ఇద్దాం, ఈలోపు ఇంకొకళ్ళు పాట పాడతారు. ఎవరు 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 రవితేజ గారు వచ్చేసారా? ఎక్కడ? ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మా మాస్ మహారాజా రవితేజ గారికి, అండ్ అలాగే ఆర్ వెరీ డైనమిక్ ఆర్ యాక్టర్ సూర్య గారికి వెరీ వెరీ హ్యాపీ వెల్కమ్. ఈరోజు మన మాస్ జాతర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా ఇక్కడికి విచ్చేసినటువంటి సూర్య గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము.
ఓకే, సో మనం ఇప్పుడు స్పీచెస్ కంటిన్యూ చేద్దాము. దేవ్ గారు. థ్యాంక్ యూ సుమ గారు. సుమ గారు అక్కడెక్కడో వైజాగ్లో తుఫాన్ అని చెప్పారు. మా మాస్ మహారాజా గారు సూర్య గారు వచ్చేసారు. అసలు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ అంటే అసలు అభిమానుల వర్షం, అసలు సుశీల జాతర ఇప్పుడు మొదలైంది మేడం. మొదలైపోయింది. అసలు వైబ్ ఎలా వస్తుందంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అని వచ్చేస్తుంది వైబ్. అవును, నేను ఒరిజినల్ జాతరలో కూడా ఈ హైప్ చూడలేదు నిజంగా. సార్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. సార్ రండి, సార్ రండి. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ అండి. ఇది మాస్ జాతర కాదు, ఫ్యాన్స్ జాతరలా ఉంది నిజంగా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సూర్య గారికి గ్రాండ్ వెల్కమ్, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి, మిగతా వారందరికీ వెల్కమ్, అలాగే మీడియా మిత్రులకి, మాస్ మహారాజా ఫ్యాన్స్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఈ సినిమాలో, నా పేరు సురేష్ గంగుల అండి. ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ రాశాను. సాంగ్ పేరే అది. ఇంతకుముందు మ్యాట్ స్క్వేర్లో నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కువ బండి, ఆ పాట రాశాను. ఆ పాట తర్వాత సితారా బ్యానర్లో నా రెండో సాంగ్ అండి ఇది. ఈ అవకాశం ఇచ్చిన సితారా వారికి నా ధన్యవాదాలు. అలాగే మాస్ రాజా రవితేజ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను పాట రాశానంటే దానికి భీమ్స్ గారి కారణం. ముఖ్యంగా ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే వచ్చిన రవితేజ గారికి నమస్కారం. చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాలో మంచి సాంగ్ ఇచ్చారు, నాకు మంచి సపోర్ట్ చేశారు. అందరూ అడుగుతున్నారు సూపర్ డూపర్ హిట్ సాంగ్ సిచ్యువేషన్ ఏంటని. భాను గారు ఒకటే చెప్పారు, క్లైమాక్స్లో వచ్చే సాంగ్ ఇది. అన్ని సినిమాల్లో రెగ్యులర్గా కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించండి, పాట కోసం పాట కాకుండా పాట మీద ఒక పాట రాయండి అని చెప్పారు. అందుకోసం ఈ సూపర్ డూపర్ హిట్ అనే సాంగ్ని భీమ్స్ గారు కంపోజ్ చేయడం, అప్పటికే ఆయన దగ్గర కొన్ని ఐడియాస్ ఫ్రేమ్ ఉండడం, అప్పటికప్పుడు రాయటం జరిగింది. ఈ సాంగ్ని సరదాగా తీసుకొని ఎంజాయ్ చేస్తారని మూవీలో తెలుపుకుంటున్నాను. అలాగే భీమ్స్ గారి పేపర్ బాయ్ నా మొదటి సినిమా, మా జాతర నా 20వ సినిమా. 20 సినిమాలు రాసే అవకాశం ఇచ్చిన భీమ్స్ గారికి చాలా రుణపడి ఉంటాను. మీ థ్యాంక్ యూ భీమ్స్ అన్న, యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ లవ్. మీ సపోర్ట్ ఇంకా మీదట కూడా ఇలాగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవితేజ గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, అందులోనూ సూర్య గారు వచ్చారంటే ఒక్క మైక్ సరిపోయేలా లేదు నాకు ఇవాళ. రెండు మైకులతో మాట్లాడుతున్నాను. సూర్య గారు, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆల్ అవర్ తెలుగు ఫ్యాన్స్. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మాస్ మహారాజా అభిమానులందరికీ, అలాగే మాస్ జాతర సినిమా అభిమానులందరికీ మోస్ట్ వెల్కమ్ అండి. నా పేరు దేవ్ అండి. నేను ఇందులో హుడియో సాంగ్ రాశాను. ఆ పాట ఇచ్చిన భీమ్స్ గారికి, భీమ్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి పాట ఇచ్చినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను. మీకు రుణపడి ఉండడం అంటే అంతకంటే గొప్పగా పాట రాయడం, అంతకంటే నిజాయితీగా మీ పక్కన నిలబడమే. అంతకు మించి మేము ఏం చేయలేము సార్. రవితేజ సార్ భీమ్స్ గారికి అవకాశం ఇవ్వడం వల్ల నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ అవకాశం తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ భీమ్స్ గారికి అవకాశం ఇవ్వడం వల్ల. అండ్ నాకు ఈడియట్ చూసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. సో లైఫ్ ఈజ్ అ సర్కిల్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు, ఎలా గెట్టిన్ అవుతావు అన్నప్పుడు 100 మంది అడిగిన ఒకే ప్రశ్నకు నేను చెప్పిన ఒక్క సమాధానం, మాస్ మహారాజా రవితేజ. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సార్. సూర్య సార్, లవ్లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కళ్ళకి సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమా అనేది మోస్ట్ ఇన్స్పిరేషన్ సార్. అండ్ నాకు కూడా సార్ అది. సార్ భాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పెద్ద ఈవెంట్, చాలా పెద్ద సినిమాలో అవకాశం ఇచ్చారు సార్. సో స్వీట్ సార్.
ఇందులో రాసిన హుడి హుడియో పాట మీకోసం ఒక 2 లైన్స్ పాడి వినిపిస్తాను. అరే నీలో ఏదో ఉందే లీలా, నన్నే ఏదో చేసిందిలా, చిట్టి చిలక నా చిన్ని మొలక, ఓ పెట్టి వెళ్ళక నా గుండె మెలిక, ఓ చిట్టి చిలక నా చిన్ని మొలక, ఓ వెళ్ళమాకే నీ కన్నె అలక, నా గుండె గాలి పటమల్లే ఎగరేసావే, నీ చుట్టూ పక్కల తిరిగేలా గిరిగీసావే, నా కంటి రెమ్మల్లో కలలను ఎరవేసావే, నీ కంటి చూపులతో వాటిని ఉరి తీసావే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సచ్ లవ్లీ సాంగ్స్. మన భీమ్స్ గారి కంపోజిషన్లో వచ్చినటువంటి పాటలు. రండి సార్, రండి, ఇలా రండి. ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు సినిమాలో చేసి సైలెంట్గా నిల్చున్నారు. రండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడ చాలా వినే మూడ్లో ఎవరూ లేరు, అరిచే మూడ్లో ఉన్నారు. అందుకని నేను కూడా సింపుల్గా స్పీచ్ జస్ట్ ఒకే మాట చెప్తున్నాను. సెలబ్రేట్ మాస్ మహారాజా రవితేజ ఆన్ October 31st. సెలబ్రేట్ మాస్ జాతర. ఆల్ ది బెస్ట్ మాస్ జాతర టీమ్. అసలు రవితేజ గారు అంటేనే సెలబ్రేషన్స్, ఆయన చూస్తేనే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. రండి. అందరికీ నమస్కారం. రవితేజ సార్, భాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక డైలాగ్తో టోటల్ ట్రెండింగ్కి తీసుకొచ్చారు. అనుకోకుండా ఒక డైలాగ్తో మొదలయ్యి ఒక స్క్రీన్ టైం ప్రిపేర్ అయింది. విధు సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ చేశారు. లిటరలీ టిల్ ద లాస్ట్ మినిట్, ఈవెన్ నౌ. టు ఆల్ ద విఎఫ్ఎక్స్ టీమ్, ఇక్కడ నా విఎఫ్ఎక్స్ టీమ్ కూడా ఉన్నారు. నాక్ స్టూడియోస్, థ్యాంక్ యూ. ఫన్ అన్న, థ్యాంక్ యూ. వంశీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ అవకాశం ఇచ్చినందుకు. సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక డౌట్ వస్తుంది, మీ మీసాలు రియలా విఎఫ్ఎక్సా? ముట్టుకుని చూస్తే వద్దు, వదిలేండి, రియల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ లవ్లీ టెక్నీషియన్స్. October 31st మీ అందరి వర్క్ ని చూడబోతున్నాము. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఇప్పుడు సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని పర్ఫామ్ చేయడానికి మన డాన్సర్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ ఆర్ బ్యూటిఫుల్ డాన్సర్స్ ప్లీజ్. Dancers on stage please. Okay, so Sitara Entertainments, Fortune 4 Cinemas and Shrikar Studios సంయుక్తంగా అందిస్తున్నటువంటి చిత్రం October 31వ తారీఖున థియేటర్లో జాతరే. భీమ్స్ గారు అందించినటువంటి సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్తో ఇప్పుడు అందులోని ఒక సాంగ్తో మన డాన్సర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సూపర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. అండ్ అలాగే మా రవితేజ గారు అండ్ అలాగే శ్రీలీల గారు ఎరగ తీసేశారు. అసలు వీఆర్ జస్ట్ వెయిటింగ్ అంతే, సినిమా కోసం ఎదురు చూస్తున్నాం మేము. ఎందుకంటే మాకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈరోజు ప్రీ రిలీజ్లోనే ఈ రేంజ్లో ఎనర్జీ ఉంటే థియేటర్లో ఎలా ఉండబోతుంది అక్టోబర్ 31న చూద్దాము. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చిన మా వన్ అండ్ ఓన్లీ సూర్య గారు ఆయన చేసినటువంటి పాత్రలతో టాలెంట్కి హద్దులు లేవు అని నిరూపించారు. అలాగే ఆయన చేసేటువంటి మంచి పనులతో మంచితనానికి అవధులు లేవు అని అగరం లాంటి ఫౌండేషన్తో నిరూపించిన సూర్య గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ లెట్స్ హావ్ ఎ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ సూర్య గారు ప్లీజ్. పేరు సూర్య, నాకు ఇంకో పేరు త్వరలోనే మనము సినిమాని చూడబోతున్నాము విత్ సూర్య గారు. కంగ్రాచులేషన్స్ చెప్తూ బాబు ఆ సమోసే, ఆ గరం గరం సమోసే. అన్నా అన్నా నువ్వు మావోడివే, మా మీద సినిమా తీస్తున్నావు. రైల్వే స్టేషన్ అమ్మో ఆర్పిఎఫ్ మాస్ మహారాజా అన్నా డాన్స్ చేసి అలసిపోయి ఉంటావు. వేడి వేడి గరం గరం సమోసా. నేనే అలసిపోలేదు అన్నా. అలసి నువ్వు అలసిపోయావు, నువ్వు వేసుకో ఒకటి. కాదన్నా ఒక్క సమోసా గరం గరం నువ్వు తిను. గరం గరం సమోసా అన్న. నేను తింటానులే కానీ లేను అక్కడి నుంచి వచ్చిన పని చూడు. సూర్య గారు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అదే మాట్లాడుతున్నాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. మీ తమిళ సినిమా అన్నీ చూశాను. తమిళ్లో మీతో ఒక్క విషయం మాట్లాడాలి. నా నిన్న స్నేహితునే. అది మలయాళం అది. సార్ ఊట్ మాదిరా ఊట అయితా ఎన్నడా అది కన్నడ. అయ్యో ఎన్నడా అది కన్నడ. నీకు రాదని తెలిసిపోతుంది పద. అన్నా బాగున్నావా? ఇప్పుడు మీకు జస్ట్ టిఫిన్ ఇస్తున్నాను. మీరు తినమని చెప్పట్లేదు అన్న, జస్ట్ మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను. మీరు మాకు ఫుల్ మీల్స్ పెడుతున్నారు. ఫుల్ మీల్స్ ఇస్తున్నారని మొత్తం సమోసా ట్రై ఇచ్చేసాయి. ఒక్క సమోసా తినండి. ఏంటి మొత్తం డైట్ లో ఉన్నట్టున్నారు. ఒక్క నిమిషం పట్టుకో. నవీన్ తింటాడు. నవీన్ గారు నమస్తే. బాబు ఒక్క నిమిషం ఉండు. మీరు రవితేజ గారిని మాకు చాలా కాలం తర్వాత వింటేజ్ రవితేజ గారిని చూపించబోతున్నారు కాబట్టి మీరు రవితేజ గారి ఒక డైలాగ్ ని రీక్రియేట్ చేయబోతున్నారు ఇవాళ. రవితేజ గారి డైలాగ్ రీక్రియేషన్ ఛాలెంజ్. డైలాగ్ ప్లే. డైలాగ్ చెప్పే ముందు సమోసా ఏంటి అలా చూస్తున్నారు? నేను అంత అందంగా ఉంటాను నాకు తెలుసు, మరి ఇలా చూడక్కర్లేదు. వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన వాడిని కాదు రోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. ఇంకొకసారి ప్లే చేయమంటారా? యూ వాంట్ వన్స్ మోర్? ఓకే. సమోసా ఇచ్చినట్టు మైక్ ఇస్తున్నావు ఆయన. సార్ ఏదో మాట్లాడుతా అంటాను. లేదు సార్ రెడీ. మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ప్లే చేయండి. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన వాడిని కాదు రోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. బాగుంది. ఆయన డైలాగ్ చూసి చప్పట్లు కొడుతున్నారు. మీరు రీక్రియేట్ చేయాలి. భాను భోగవరపు గారు బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ద డైరెక్టర్ అండ్ ఒక నిమిషం స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్.
నేను వెనకున్న వాళ్ళని చూసి ముందుకు వచ్చినోని కాదురా రే, వెనక ఎవరు లేకపోయినా ఇలా రావచ్చు అని ప్రూవ్ చేసినోడిని. ఓ సమోసా తింటుందా? వద్దు. వద్దా? ఓకే, థ్యాంక్ యూ. వెనకాల నుంచి ఎవరో ప్రాంప్టింగ్ అందించారు. నవీన్ చంద్ర గారు సమోసా తింటారు అడగనా? లీలా ఏంటి సేమ్ టు సేమ్ రోజుకి రోజు నాలాగే గ్లామరస్ గా తయారవుతున్నాను. గుడ్ గర్ల్, కీప్ ఇట్ అప్. లీలా లీలా ఇప్పుడు నువ్వే రీక్రియేట్ చేయబోతున్నావు రవితేజ గారి డైలాగ్ ని. ఎస్ లీలా, ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ మీ కాంబినేషన్. సో ఒకసారి లెట్స్ హావ్ ద డైలాగ్ ప్లీజ్. రెడీ? డైలాగ్ పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, విక్రమ్ రాథోడ్. వావ్ వావ్, శ్రీలీలా. యు వాంట్ వన్స్ మోర్? వన్స్ మోర్. ఇంకొకసారి ప్లే చేయండి, ఇంకొకసారి ప్లే చేయండి. ప్లే వన్స్ మోర్. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, విక్రమ్ రాథోడ్. ఓకే రెడీ. ఒక నిమిషం ఒకసారి యాక్షన్ చెప్తారు డైరెక్టర్ గారు. సార్ పాప ఒక నిమిషం యాక్షన్ చెప్పండి. రెడీయా మేడం? రెడీ? ప్రయత్నిస్తానండి. కెమెరా యాక్షన్. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ సమోసా రెడీ. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ వస్తే పోలీస్ స్టేషన్కి వస్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదురా. రాథోడ్. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. సుమా గారు వీళ్ళు గెలుచుకున్నారు 2 సమోసాలు. కంగ్రాచులేషన్స్. నా సమోసా చల్లగా. మన డైరెక్టర్ గారికి ఒక మిర్చి సార్, ఒక పెట్టుకోండి సార్, పెట్టుకోండి. ఓకే, మా డిఓపి గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? అయాన్ గారు సార్, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేంద్ర గారు సార్ ప్లీజ్ సార్ ఇలా వచ్చేయండి. రైట్, ఓకే. ఓ మై గాడ్, ఎన్ని కెమెరాలు. సమోసే, ఆ గరం గరం సమోసే. బ్రెడ్ ఆమ్లెట్ లేదా బాబు? బ్రెడ్ ఆమ్లెట్ అమ్మా. సార్ రండి సార్. సో ఈ సినిమాని తమ కళ్ళతో చూసి మనకి చూపించబోతున్నటువంటి మన డిఓపి గారు మాట్లాడేస్తారు. సార్ అందరికీ నమస్కారం. ఇది నేను చేసిన సెకండ్ సినిమా తెలుగులో. బేసిక్లీ ఫ్రమ్ తమిళనాడు, సో నర్వస్గా ఉంది. ఐల్ గో విత్ ఇంగ్లీష్, సారీ. సో థ్యాంక్ యూ సో మచ్ రవితేజ సార్. ఇట్ వాస్ రియలీ టఫ్ టు షూట్, to capture his energy in the movie, because his energy is like to the next level. So thank you so much sir. Thank you Banu, thank you so much for trusting me. Thank you Srilila, you've been so cooperative. Thank you Navin Garu, thank you Rajendra Prasad sir, thank you so much. And yeah, thank you so much, and let's catch up in the success party. Thank you. థ్యాంక్ యూ. అండ్ అలాగే భాను మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భాను మాస్టర్ గారు స్టేజ్ మీదకి వచ్చి మన నాగేంద్ర తంగల గారితోనూ అలాగే మన అయాన్ గారితో ఒక స్టెప్ వేయిస్తారు. మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సార్, బోత్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు డాన్స్ నౌ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా మాస్ జాతర టీంని బ్లెస్ చేయడానికి సూర్య గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ మాస్ జాతర సినిమా చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వంశీ గారికి కానీ, హీరో రవితేజ గారికి, మా డైరెక్టర్ భాను గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ మూవీ చేసే ప్రాసెస్లో అంటే భానుగారు ఏదైతే చెప్పారో, భానుగారు స్క్రిప్ట్ త్రూ ప్రొడక్షన్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే విధు గారి సపోర్ట్తోనూ ఈ ప్రొడక్షన్లో సీతారా ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఒకవేళ మనం క్వాలిటీ తక్కువ చేస్తే రీషూట్ చేపిస్తారు. కాబట్టి అందుకని జాగ్రత్తగా ఈ సినిమాని చేయడం జరిగింది. అలాగే రవితేజ గారు కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. నాకు ధమాకాతో నన్ను ఎంకరేజ్ చేశారు సార్. అక్కడ నుంచి
ఎన్నో సక్సెస్ చేయడానికి ధమాకా సినిమా నాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయిందండి. థ్యాంక్ యూ సార్. అలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారంటారు అందరూ రవితేజ గారిని, అలాగే భాను గారిని కూడా ఈ సినిమాతో కొత్త డైరెక్టర్కి మీరు అవకాశం ఇచ్చి ఇంత గొప్ప సినిమాకి మా అందరికీ వర్క్ చేసే ఒక అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you. Looking forward to watching your work on October 31st. Thank you so much, sir. అలాగే డైరెక్టర్ శివ నిర్వణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి నిన్ను కోరి, టక్ జగదీష్, ఖుషి లాంటి సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్ గారు అండ్ అలాగే శ్రీ రామ్ అబ్బరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సామజ వరగమన సినిమాని అందించినటువంటి డైరెక్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. భీమ్స్ గారు, వాట్ ఫెంటాస్టిక్ మ్యూజిక్! ప్రతి పాటకి మేము ఇట్లా ఫుల్ స్టెప్పులు వేస్తూనే ఉన్నాము. స్వామి, ముందు మీరు మాట్లాడతారా? హలో, అందరికీ హాయ్ అండి. చాలా రోజుల తర్వాత రవణది ఒక సాలిడ్ మాస్ సినిమా వస్తుంది. రేపు 30న థియేటర్స్లో మీరు ఏళ్ళు చేయడానికి, గోల్ చేయడానికి కరెక్ట్గా ఆపర్చునిటీ ఉన్న ఒక మాస్ సినిమా చాలా రోజుల తర్వాత చూడబోతున్నారు. సో ఎవ్రీవన్ come to theatres and have a mass hysteria with Mass Jatra film. I hope అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా డెబ్యూ భాను బ్రో, ఒక డెబ్యూ డైరెక్టర్కి ఎంత ఇంపార్టెంట్ ఎనీ ఫిల్మ్ అనేది నాకు తెలుసు. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది, ఆ టెన్షన్, ఆ నర్వస్నెస్ ఎలా ఉంటుంది అనేది. ఈ సినిమాతో టాలీవుడ్లో నీ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ, శ్రీలీల గారిని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కానీ, రాజేంద్ర ప్రసాద్ సార్, రెస్పెక్టెడ్ రాజేంద్ర ప్రసాద్ సార్. సో ట్రైలర్ చాలా బాగుంది, విటీ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్, మాస్ అంతా చాలా బాగుంది. క్యాస్టింగ్ నరేష్ గారు అందరూ బాగా కుదిరారు. నవీన్ చంద్ర గారు ఎక్స్ట్రాడినరీ ప్రెజెన్స్ అండి, కొత్త మేక్ ఓవర్, చాలా కొత్తగా ఉంది. అరవింద్ సమేత తర్వాత ఇట్స్ లైక్ యూ మేడ్ ఏ మార్క్. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అంతా అదిరిపోయింది మాస్ జాతర. అండ్ సాంగ్స్ కూడా విన్నప్పుడు బాగుంది అనిపించింది. ఇప్పుడు ఈ సౌండ్లో వింటే అదిరిపోయింది అనిపించింది. రేపు థియేటర్లో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయిపోతాయని నాకు ఎందుకో అనిపిస్తుంది ఆ సాంగ్ వైబ్రేషన్ అంతా విన్న తర్వాత. అండ్ ఖచ్చితంగా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. ముఖ్యంగా మాస్ జాతర టీంని విష్ చేయడానికి వచ్చిన మా ఎవర్ గ్రీన్ సూర్య గారు, సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అండ్ ఫేవరెట్ ఆర్టిస్ట్ సూర్య గారు సార్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్నారు. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్ విత్ ద షూట్ అండ్ ఆల్. మై సిన్సియర్ ఆల్ ద బెస్ట్ సార్. మాస్ జాతర ఫిల్మ్ యూనిట్ని విష్ చేయడానికి వచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ వన్ ఎంజాయ్ మాస్ జాతర ఇన్ థియేటర్స్. ఫుల్ మాస్ హిస్టీరియా ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ రవణ, ఆల్ ద బెస్ట్ రవణ. అండ్ నా ఫస్ట్ డెబ్యూ నిన్ను కోరి చేసినప్పుడు వచ్చిన ఫస్ట్ కాల్ మీదే. సో అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ప్రతి డెబ్యూటెంట్ డైరెక్టర్కి మీరు ఒక ట్రెజర్. అండ్ ఐ విష్ మీరు బ్లాక్ బస్టర్లు కొట్టిన ఆల్ టైమ్ మాస్ ఫిల్మ్స్లో ఇది ఒకటి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వామి. రామ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. So first thing, Surya sir, welcome sir. Thank you for gracing this event and blessing the Mass Jatra team. I want to talk about first my friend Banu. Very proud of you. మేమిద్దరం ఒక 10 years back we started our journey. 15 years back. So చాలా హార్డ్ వర్క్స్ అండ్ విత్ లాట్ ఆఫ్ టాలెంట్ ఈ స్టేజ్కి వచ్చాడు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇలానే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి తెలుగు ఫిలిమ్స్లో నెక్స్ట్ కమర్షియల్ బిగ్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ హోల్ టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ శ్రీలీల గారు కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. నవీన్ చంద్ర గారు, విధు, నందు బ్రో అండ్ మై డైలాగ్ రైటర్ నందు. ట్రైలర్ చూసే అందరూ డైలాగ్స్ ఎలా ఉన్నాయని అర్థమైంది. రేపు సినిమా థియేటర్లో డైలాగ్స్ పేలిపోతాయి. అండ్ రాయన్ ప్రసాద్ సార్, నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రవితేజ గారు, గ్రేట్ ఇన్స్పిరేషన్. ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ మీ సినిమాతో స్టార్ట్ చేశాను. అండ్ నా సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఫస్ట్ మీరే కాల్ చేశారు. మీ నుంచి ఈ మధ్య యాక్చువల్లీ ఐఎమ్ ఫాలోయింగ్ యూ సార్. లైక్ లిటరలీ మీ స్టేజ్కి రావాలనుకుంటున్నాను టు ఇగ్నోర్ నెగిటివిటీ అండ్ ఎవ్రీథింగ్. ట్రయింగ్ టు డూ దట్. అండ్ ఆల్ ద బెస్ట్. ఒకటి చెప్పాలనుకున్నాను, రిలీజ్ డేట్లు మారచ్చు, ట్రైలర్ డిలే అవ్వచ్చు, కానీ బొమ్మ పడ్డ తర్వాత రేపు థియేటర్లో మాస్ జాతరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ బాబు, సోడే గోలీ సోడా
అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నట్టున్నాయి నీకు. మరి రైల్వే స్టేషన్ అంటే ఆర్పిఎఫ్ అంటే మినిమం ఉంటుంది. ఓకే, ఏంటంటావు ఇప్పుడు? మందే ఇదంతా. మనది కాదు, ఇది శ్రేయస్ మీడియా వాళ్ళది. ఈవెంట్ శ్రేయస్ మీడియా వాళ్ళదండి, కానీ ఇదంతా మందే. రైల్వే స్టేషన్ కూలీ. నువ్వు రవితేజ గారి ఫ్యాన్. రవితేజ గారి హార్డ్ కోర్ ఫ్యాన్. మాస్ మహారాజా అయితే డైలాగ్ చెప్పు. ఓ, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, అన్ని జోన్లు ఉంటాయి, కానీ మనం వచ్చాక ఒకటే జోన్, వార్ జోన్. నవ్వండి రే. చూడు, నువ్వు చెప్పిన దానికి రవితేజ గారి ఎక్స్ప్రెషన్ చూడు. సార్ నవ్వుతున్నారా సార్? నవ్వు ఆపుకుంటున్నారా? ఆపుకుంటున్నారు. నవ్వేస్తున్నారా? మళ్ళీ చెప్తా. నార్త్ జోన్ వద్దు, ట్రైలర్ చూపిస్తున్నాము, అందులో చూద్దాం. పద అన్ని కరెక్ట్ గా మేనేజ్ చేశానే. ఒరే తీసుకో కూలీ. అక్టోబర్ 31 మరి ఈ సినిమాతో మన ముందుకి నాకు చెప్పింది అర్థం కాకుండా నేను చెప్తా ఉండు, ఒక్క నిమిషం. మనదే ఇదంతా. అక్టోబర్ 31 మనదే ఇదంతా. ఈ సినిమాతో ఫస్ట్ టైం డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నటువంటి ద రైటర్ కమ్ డైరెక్టర్ భాను భోగవరపు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాం. విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంటర్ అవుతున్నాం అంటే మినిమం సౌండ్ చేయాలి మనం. కంగ్రాచులేషన్స్. ఎవరైనా డైరెక్టర్ అయిన తర్వాత ఒక ఎత్తుకు ఎదుగుతారు, కానీ ఈయన ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత డైరెక్టర్ అయ్యారు. దట్స్ గ్రేట్. ఒక్క నిమిషం, ఇప్పుడే అందిన తాజా వార్త. మీకు కంపెనీ ఇవ్వడానికి ఒకళ్ళు స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. నన్ అదర్ దాన్ రవితేజ గారి కాంబినేషన్లో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్లు కొట్టేసి మనతో డాన్సులు పాటలు పాడించేసినటువంటి మా భీమ్ సిసిరోలియో గారు మ్యూజిక్ డైరెక్టర్ గారిని వేదిక మీదకి. ధమాకా సినిమా పాటలు ఇప్పటికీ మారు మోగుతూనే ఉన్నాయి. అలాగే డీజే టిల్లు, బలగం లాంటి పాటలతో ఫుల్ మాస్ అందించినటువంటి భీమ్స్ గారికి స్వాగతం పలుకుతున్నాము. భీమ్స్ గారు, ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి. ఫస్ట్ మీరు మాట్లాడతారా, ఆయనతో మాట్లాడించాము? ఎవరో ఒకరు మాట్లాడాలి, లేకపోతే సుమ గారు మాట్లాడేస్తారు. ఎస్, శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ స్పాన్సర్ పేర్లు చెప్పేనా? ఓకే, ఇస్తున్నా. చెప్పండి. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? మీ అందరితో నాకు సంబంధించిన ఒక విషయం చెప్తా. ధమాకా చేసి దాని తర్వాత చిరంజీవి సార్ సినిమా చేసే వరకు ప్రతి పాట వెనక, ప్రతి ప్రోత్సాహం వెనక ఒక మానసిక స్థైర్యం ఒకరున్నారు. ఆయన గురించి చెప్పే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి. నిన్ను వదిలి ఉండలేను, నిన్ను విడిచి వెళ్ళలేను, ఎట్లా నేను చేద్దును, ఎట్ల పడినే సద్దును, నువ్వైనా చెప్పమ్మా పాటమ్మా, నన్నైనా చెప్పుకోని అమ్మా పాటమ్మా. ఎడ్లు గాసే గొడ్లు గాసే పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఊరుగాని ఊరిలోన, దారిగాని దారిలోన విడిచిపెట్టి పోయినావమ్మా, ఎట్లా నేను సెద్దునో, ఎట్లా పడినే సద్దును. అలా ఒకరోజు నేను సెల్ ఫోన్ తీసుకొని ఒక సెల్ఫ్గా ఒక వీడియో తీసుకుంటూ ఉన్నా. ఆ వీడియో తీసుకుంటున్నప్పుడు ఆ వీడియోలో కుర్చీలో కూర్చున్న నా భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా వీడియో తీసా. ఆ వీడియో తీసేటప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఎందుకు వీడియో తీస్తున్నానా అని. అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఎలా బతకాలి, రేపు ఎలా గడపాలి అనే ఒక సందేహంలో చిట్ట చివరి రోజుల్లో, చిట్ట చివరి క్షణంలో ఉన్నప్పుడు, మా ఇంట్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ రాని ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీరు పీపుల్స్ మీడియా ఆఫీస్కి రావాలి అని.
మీరు ఎవరిని పిలిచారంటే బీమ్స్ మీరేనా అంటే నేనే అన్నాను. బట్ నన్ను పిలిచేటటువంటి అవకాశమే లేదు అంత పెద్ద కంపెనీ నుంచి. కానీ అలాంటి కంపెనీ నుంచి నాకు అవకాశం వచ్చింది. ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు, నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు, అందరినీ కట్టగట్టుకొని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. అలాంటి సమయంలో ఒక దేవుడిలాగా, ఒక జీసస్ లాగా, ఒక అల్లా లాగా, ఒక రాముడి లాగా, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా, మనందరం మొక్కే దేవుళ్ళలాగా ప్రత్యక్షంగా ఒక మనిషి ప్రత్యక్షమై నా కోసం నిలబడితే ఆ నిలబడ్డ వ్యక్తి పేరు, శక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సార్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి. నిలబడి ఉన్నాను, రెండు కాళ్ళ మీద నిలబడి ఉన్నాను, 5 వేళ్లతో తింటున్నానంటే అమ్మా నాన్న నీ కొడుకు సజీవంగా ఉండడానికి రవితేజ సార్ కారణం. నీ కొడుకును నిలబెట్టిన రవితేజ సార్కి నాకు మాటలతో చెబితే సమాధానం అయిపోద్ది, మాటల్లో చెబితే సమాధానం అయిపోద్ది, కానీ పాటల్లో చెబితే చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాను. అందుకే నా ప్రేమను ఎప్పుడు నేను సంగీతం రూపంలోనే సార్కి చెప్తాను. చాలామంది అనుకోవచ్చు అవసరాల కోసం, అవకాశాల కోసం చాలామంది చెప్తారు, చాలామంది కథలు చెప్తారు, కహానీలు చెప్తారని. శిశురోలి యొక్క కహానీలు కథలు చెప్పడు, ఉన్నదే చెప్తాడు, ఉన్నదే మాట్లాడతాడు. అందుకే సార్కి నేనంటే ఇష్టం, సార్ నాకంటే ఇష్టం. ఎందుకు ఆయనతో నేను కలిసి పనిచేస్తాను, ఎందుకు నేను ఆయనతో కలిసి పనిచేస్తాను చాలామంది అంటుంటారు. నాలాంటి వాళ్ళు నిలబడడం అంటే రేపు రాబోయే నాలాంటి చాలామందికి ఆయన అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఆయన ఇక్కడ ఉండడం అంటే మనలాంటి చాలామంది ఇక్కడికి వచ్చి నిలబడటం, ఆయన ఇక్కడ సినిమాలు తీయడం అంటే మనలాంటి చాలామంది పాటలకి ప్రత్యక్ష రూపం రావడం, ప్రపంచంలో సమాజంలో మనందరికీ పేరు రావడం, మన అందరి తల్లిదండ్రుల ముందు మనంతట మనం గర్వంగా నిలబడి ఇదిరా నీ కొడుకు అని చెప్పడం. అందుకే రవితేజ సార్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కూడా సినిమా రీరికార్డింగ్ చేసి వచ్చా, ఆవేశంలోనో లేదంటే ఇంకేదో చెప్పడానికో ఏం మార్చడానికో నేను చెప్పట్లే, మళ్ళీ చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్. ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సంగీతం అందించాను. బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినందుకు రవితేజ సార్కి, భాను సార్కి, ఎస్పెషల్లీ వంశీ గారికి, అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి రచయితకి, అలాగే రాజేంద్ర ప్రసాద్ సార్కి, మనందరి ఫేవరెట్ శ్రీలీల మేడంకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ పాటకు రితం లేదు, కథం లేదు, పదం లేదు, అర్థం లేదు, పర్థం లేదు, స్వార్థం గీర్థం అసలు లేదు. సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఈ పాట చేసినప్పుడు చాలామంది అన్నారు, చాలా కామెంట్స్ వస్తున్నాయని. నేను ఎంటర్టైన్ చేయడానికి ఈ పాట చేశా. ఈ పాటకు రిధం లేదు, కథం లేదు, పదం లేదు, అర్థం లేదు, పర్థం లేదు, స్వార్థం గీర్థం అసలు లేదు, ఏమీ లేదు, కానీ సూపర్ హిట్ సాంగ్ అంటే నవ్వుకుంటానని చేశా. అలాగే ఓలే ఓలే గుంటా మీ అయ్య కాడ ఉంటా, మీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. నచ్చిందా? ఓలే 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 ఓలే. థియేటర్లో ఈ అరుపుల కోసం వెయిటింగ్, ఈ చప్పట్ల కోసం వెయిటింగ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు 2 విషయాలు చెప్పాలి మీ అందరికీ. మనందరి మధ్యన లేరు. तुम मेरा लवर 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 मैं तुझको दिया फ्लावर, तुम मेरा लवर 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 గుండెల్లో గుచ్చినవే ఫ్లవర్. చక్రి గారిని ఏ రూపంలో మళ్ళీ మీ అందరి ముందు తీసుకొచ్చిందో గర్వపడుతున్నాను. చక్రి సార్ ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలు పాడిన సింగర్స్కి, అలాగే ప్రత్యేకంగా మర్చిపోయాను హేషం అబ్దుల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, అడిగిన వెంటనే ఈ సినిమాలో పాట పాడినందుకు. అలాగే పాటలు రాసిన రచయితలందరికీ. సినిమా సక్సెస్ మీట్లో మీ అందరితో మాట్లాడతాను, అప్పుడు అందరినీ ఒక్కొక్కరిగా తీసుకొచ్చి పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు, వీ టు లవ్ యువర్ మ్యూజిక్. సీన్ ఏదైనా సరే తీసేస్తారు మీరు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారు. అందరికీ నమస్కారం, రవితేజ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. హాయ్, నేను మీలో అందరూ ఒకడిని, మీ నుంచి ఇక్కడికి వచ్చా. సూర్య సార్, మీ సింగం సిరీస్ నాకు చాలా ఇష్టం, గజని మూవీ అని చాలా ఇష్టం. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మూవీస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రవితేజ సార్,
నాకు అంటే ఈ మధ్య కొన్ని యూనివర్సిటీస్ రన్ అవుతున్నాయి బయట, గీతం యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే రవితేజ సార్ ఒక యూనివర్సిటీ పెట్టారు. అది రీసెంట్గా నేను అందులో డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వచ్చి నెక్స్ట్ ఈ ఫ్రైడే బయటకు వెళ్ళబోతున్నాను. డిస్టింక్షన్లో పాస్ అయ్యానని నేను అనుకుంటున్నాను, మీరంతా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూనివర్సిటీలో సీట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. నా దగ్గర ఉన్న ఒకే ఒక అర్హత, నా దగ్గర ఉన్న కథ. సార్ ఫస్ట్ టైం కథ విని నన్ను ఎంకరేజ్ చేసి, నన్ను బిలీవ్ చేసి, సితారా లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ని నాకు టైప్ చేసి ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదైపోద్ది, అసలు మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ బాయ్. నేను ఫ్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు చేసి క్లైమాక్స్లో. సార్ మీ కామెడీకి, మీ టైమింగ్కి ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ లీలా గారు, ఈ సినిమాలో తులసి క్యారెక్టర్ ఆవిడ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడలో ఇంతవరకు క్లాస్గా చేశారు, ఇప్పుడు ఒక మాస్ యాంగిల్ ఆవిడ చేశారు. ఆవిడలో చూస్తారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ లీలా గారు. అండ్ నవీన్ సార్, శివుడు క్యారెక్టర్ చేశారు మీరు. థియేటర్ అవి ట్రైలర్ వచ్చిన తర్వాత జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు మీ క్యారెక్టర్ గురించి, మీ లుక్, మీ అటైర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ద వే యూ డిడ్ ద పర్ఫార్మెన్స్ రియల్లీ సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. అండ్ శివ సార్, శివనర్వాన్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే విధు అయ్యన్న, సూపర్ బ్రో, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మన ఇద్దరి మధ్య సింక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ నా బ్రదర్ నందు, మేమిద్దరం 7 years నుంచి రైటర్స్గా చాలా సినిమాలకు పనిచేసాం. ఈ సినిమాకి తన డైలాగ్స్ చేశాడు. డైలాగ్స్ అని కాదు, యాక్చువల్ మేము ఇద్దరు ఇండివిజువల్ క్రెడిట్స్ అని చెప్పి మేము తీసుకుంటున్నాం తప్ప ప్రతి దాంట్లోనే మేము కొలాబరేట్ అవుతాం, చేస్తుంటాం. నా సక్సెస్ని తను చూడాలనుకున్నాడు. యాక్చువల్గా అప్పటికి ఉన్న కమిట్మెంట్స్ కానీ, చేసిన మూవీస్ కానీ, అంటే సార్ డైరెక్షన్ రాగానే చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. డాకు మహారాజు, లేదంటే ఇంకా చాలా సినిమాలు ఉన్న కమిట్మెంట్స్, అవన్నీ తను ప్రెజర్ తను తీసుకున్నాడు, నాకు ఫ్రీ స్పేస్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ నందు ఫర్ యూర్ సపోర్ట్. అండ్ పృథ్వీ, నేషనల్ అవార్డు వచ్చింది హనుమాన్తో. నెక్స్ట్ ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకట్ మాస్టర్. ఈ సినిమాకి మీరు క్లైమాక్స్ అండ్ చాలా 4 fights చేశారు, 4 fights డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రేపు రిలీజ్ అయిన తర్వాత ఫైట్స్ గురించి మాట్లాడుకుంటారు పృథ్వీ మాస్టర్ అండ్ వెంకట్ మాస్టర్, వీళ్ళకే క్రెడిట్. అండ్ నాగేంద్ర సార్, ఈ సినిమాలో రైల్వే స్టేషన్ సెట్ వేసాము, అడివారం అనే విలేజ్ బ్యాడ్రాప్లో రైల్వే స్టేషన్ సెట్ వేసాము. దానికి నాగేంద్ర సార్ చేసిన డిజైన్స్ కానీ అది కానీ రేపు అందరూ సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుంటారు. దాని గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను, ఆ డిజైన్స్ గురించి కానీ ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వంశీ గారికి. అసలు యాక్చువల్గా వంశీ గారి గురించి చెప్పాలంటే, వంశీ గారు ఒక గ్రేట్ ఆంధ్ర, ఒక మిర్చి 9, ఒక తుపాకీ, ఈ రివ్యూ రైటర్స్ అందరూ కలిస్తే వంశీ గారు. ఆయనే సినిమా చూసి అసలు అంతకన్నా పెద్ద క్రిటిక్ లేడు, అది దాటి వచ్చిందంటే సినిమా సూపర్ హిట్ అని అర్థం. సో ఆయన చూసి సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది, సెకండ్ హాఫ్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ ఇరగదీశారని చెప్పి నాతో అన్నారు. అండ్ పబ్లిక్లో కూడా మన ఇంటర్వ్యూలో కూడా చాలా చెప్పారు, చాలా వైరల్ అయ్యింది. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడాలి. యాక్చువల్గా ఆయన చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఇంకా రెడీ అవ్వలేదు, కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా అదిరిపోద్ది సెకండ్ హాఫ్తో పాటు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ 31st నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను సినిమా చూడడానికి మీ అందరితో. థ్యాంక్ యూ సో మచ్. జై మాస్ మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ బాబు ఒకటి ఉండు. నా రైల్వే స్టేషన్కి ఇంతమంది వచ్చారు, మనం ఒక్కరు ఏమని తీసుకోవాలి. పిలుస్తున్నా ఒక్క నిమిషం. ఆయన కామెడీ చేసి మనల్ని కడుపుబ్బా నవ్వించడం మాత్రమే కాదు, ఆయన ఇమోషనల్ సీన్స్ చేసి కంట తడి పెట్టించగలిగినటువంటి గ్రేట్ వర్సటైల్ యాక్టర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీయే గర్వించేటువంటి నవరస నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము. సార్
సారీ, ఇందాక టెన్షన్లో ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడడం మర్చిపోయాను. భీమ్స్ సిసిరుల్య గారు సార్ రండి, మీరు ఒకసారి రండి, పైకి రండి. అండ్ శ్రీనివాసరాజు గారు రండి 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 చెప్తాను, రండి రండి సార్. మా భీమ్స్ గారు అసలు మామూలు ఎనర్జీ కాదు. ఏంటిది ఈ సినిమాలో అంటే నేను ఎనీ టైం నైట్ 1 అయినా 2 అయినా ఏ టైం అయినా సరే ఇమ్మీడియట్గా నాకు చిన్న డౌట్ ఉన్నా సరే ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం. ఈ సినిమాలో సాంగ్స్ ఎంత బాగుండాలి. ఈయన థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ సినిమా డైరెక్టర్లా నన్ను చూడలేదు, ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా చూసి నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమా సక్సెస్లో మీది సగం పార్ట్ సార్. మీరు ఇచ్చిన బీజిఎం గురించి రేపు మాట్లాడుకుంటారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ సార్ మీ మ్యూజిక్ గురించి అండ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి జనాలు ఎలా చూస్తారో ఏంటి అన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారు థ్యాంక్స్ సార్. తూ మేరే లవర్ రాశారు. అండ్ సురేష్ గంగుల, దేవ్ పవర్ అండ్ రఘురామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. భాస్కర్ యాదవ్ గారు ఓలే ఓలేగుంటా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాసరాజు గారు, సీను గారు, సార్ గురించి సీను గారి గురించి చెప్పాలంటే ఈయన కిక్ సినిమాలో రవితేజ గారు లాగా ఈయన. ఎందుకంటే ఎవరి గోల్ వాళ్ళు తీర్చుకుంటే కిక్ ఏముంది, పక్క వాళ్ళ లైఫ్ తీరుస్తున్నాయి కదా కిక్. అలాగా ఈయన పక్క వాళ్ళ గోల్ తీర్చి అలా దాంట్లో కిక్ హ్యాపీనెస్ ఈయన తీసుకుంటారు. చాలా పాజిటివ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రెడ్ ఆమ్లెట్ తీసుకెళ్ళి సార్. అన్న బ్రెడ్ ఆమ్లెట్, సీన్ అన్న బ్రెడ్ ఆమ్లెట్ అదా? ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు సార్. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, మాస్ జాతర మీకు బహుశా ఇక్కడున్న బ్యాచ్ అందరూ మీరు చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ పెరిగి ఉంటారు. కరెక్టేనా? కరెక్ట్ కాదు చెప్పండి. సౌండ్ లేకపోతే నాకు చిరాకు. అసలు రవి గుండె మీద చేయసు చెప్పు, ఈ సౌండ్ నేర్పింది నేనేనా? లేడీస్ టైలర్ సినిమా నుంచి ఈ సౌండ్ నేర్పింది నేనే. కానీ ఇవాళ ఈ మధ్య చాలా కాలం తర్వాత వినండి, నేను చెప్పే 2 మాటలు వినండి. ఈ మధ్య చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన మాస్ సినిమా, అన్ని మసాలాలు ఉన్న మాస్ సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. ఏయ్ అనంటే దెబ్బకి మాస్ జాతర. ఈ సినిమాలో ఏముంది ఏమీ లేదు నేను చెప్పను, అది మీరు థియేటర్లోనే చూడాలి. ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. చాలా కాలం తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మీ అందరికీ తెలుసు జులాయి సినిమా దగ్గర నుంచి శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో వరుస పెట్టి అందరు హీరోలతోనూ ఫట్ ఫట్ పెద్ద పెద్ద హిట్లు చేస్తూ వచ్చాం కదా. మరి రవి ఏమైపోయాడు?
అని అంటే కరెక్ట్గా పెట్టాడండి. ఈ భాను మామూలుడు కాదు. మాతో వాల్తేరు వీరయ్య, సామాజ వర్గమన అన్నీ రాసేస్తున్నాడంటే ఏంటి రాస్తున్నాడు అనుకున్నా, తీసుకొచ్చి మాకు రాశాడండి. ఇవాళ గుండె మీద చేయసు చెప్తున్నాను నేను. చాలా కాలం తర్వాత నిజంగా ఈ సినిమాలో నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి సుమా చెప్పను. నిన్ను పిల్లలేదేపా గోల, ఎక్కడికి వచ్చి అక్కడ గొడవ పిలిచారేమో అనిపించింది సార్. ఈ సినిమాలో నేనేంటి, నేనేం క్యారెక్టర్ చేశాను, ఎలాగ యాక్ట్ చేశాను ఏమీ చెప్పను. దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి. థియేటర్లో చూశాక అప్పుడు చెప్పండి. అప్పుడు మీరేంటో నేనేంటో అక్కడ తెలుసుకుందాం. లవ్లీ నాకు ఎంత అదృష్టం వేసింది అనంటే, ఈ సినిమాలో కొన్ని సీన్లని రచయిత దర్శకుడు భాను చేత అడిగిచ్చి మరీ తీయించాడు హీరో మాస్ మహారాజు. అడిగి మరి అన్నయ్య మీద వేయండి అని. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అనంటే, నా మీద ఆ సీన్లు తీశాక తను చూసి నాకు చెప్పి అనే కరెక్ట్ అంత ప్రూవ్డ్గా ఈ సినిమాని మేము ఎంతో భయం భక్తులతోటి ఈ సినిమా చేయడం జరిగింది. ఇవాళ మీ అందరి ముందు నేను హృదయపూర్తిగా సవినయంగా మనవి చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి అద్భుతమైన మాస్ సినిమా. ఈ సినిమాలో ఏం లేదు, సెంటిమెంట్ లేదా, యాక్షన్ లేదా, గోల లేదా. అసలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ శ్రీలీలదే. ఏమండి, గుండె మీద చేసి చెప్తున్నాను. 2 రాష్ట్రాల్లో సుమ 2 రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా, వంశీ నోట్ చేసుకో ఇది, 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా మమ్మల్ని మెచ్చుకోకపోతే ఈ సినిమా చూసిన తర్వాత చీయనండి. ఈ రోజున మన సమాజానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన పాయింట్ ఇందులో మాస్గా చెప్పడం జరిగింది. అద్భుతం. చెప్పను, మ్యాటర్ చెప్పను, నో లీకేజీ, పేపర్ లీకింగ్ అంతా లేదు. సినిమా చూస్తే మీరే అంటారు, ఓరియం ఈ గవర్నమెంట్ వాళ్ళు చచ్చిపోతున్నారు కదండి, ఈ విషయం చెప్పడానికి మీరు భలే అలరలరగానే చెప్పేశారన్నాడు. అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని మీరు ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయరు. నాకైతే షాక్ వేసింది ఫస్ట్ సీన్ యాక్ట్ చేసేటప్పుడు. అంత సరదాగా జరిగిన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఇంత మీలో ఇవాళ ఈ జోష్ చూసి ఎంతకాలం అయిందో ఈ మధ్యకాలంలో మీరు నాకు పర్టికులర్గా రవికి ఇది అలవాటే, మాస్ మహారాజ్ కదా ఎప్పుడు అలవాటే. ఇవాళ ఈ కిక్ మీరు నాకిచ్చి నాకు ఫుల్ కిక్ లేపారు. నాకు ఐ ఫీల్ చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నిజంగా నా అద్భుతం. నేను 48 సంవత్సరాల నుంచి సినిమాల్లో యాక్ట్ చేస్తూ నేను ఇవాళకి మీ అందరి ముందు సవినయంగా మీ అందరి ముందు ఉండి ఒక సూర్య లాంటి ఒక అది మన సంస్కారం, అది మన సంస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకనంటే ఎవరి బిడ్డైనా మనం ఇందాక రాశారు దాంట్లో అడాప్టెడ్ తెలుగు యాక్టర్ సూర్య. ఐ లవ్ ఇట్. లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే మీ నాన్నగారి రోజుల నుంచి యాజ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, ఐ బోర్న్ ఇన్ ఎన్టీఆర్స్ హౌస్. నేను నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టానన్న విషయం
ఆయన తెలిస్తే సంతోషపడతాడు. సో ఐ ఫీల్ ప్రివిలేజ్ టు సీ ఎన్ అ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతను ఎంతమందిని చదివిస్తున్నాడో తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఎ గ్రేట్ ఎనీ గ్రేట్ యాక్టర్ టు బీ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మంచి నటుడు అని అంటే మంచి హ్యూమన్ బీయింగ్ అయ్యి ఉండి తీరాలి. రవి అలా కనపడతాడు, కానీ అతనికి కొంచెం క్లోజ్ అయ్యారంటే మీరు హీ లవ్ హిమ్. అంత లవ్లీ క్యారెక్టర్. సో ఇది మామూలు బ్యాచ్ కాదు. అట్లాగే మనాడు లేటెస్ట్ నుంచో తను ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నాడు. చాలా సంతోషం. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 100% ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తున్నాం, ఎవరో ఇందాక అన్నారు, లెట్ us మీట్ ఇన్ సక్సెస్ మీట్. అంటే ఆ ధైర్యాన్ని మీరు నాకు కలగజేసినందుకు ఈ సినిమా సక్సెస్ మీట్లో 100% మీ అందరినీ మళ్ళీ మళ్ళీ కలుస్తామని మరొక్కసారి మనవి చేస్తూ, ఇలాంటి ఆఫ్టర్ 48 years ఇంకా నేను ఐఎమ్ అలైవ్ స్టిల్ బిఫోర్ యూ, మీ ముందు ఇంకా నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం భాను లాంటి రైటర్ డైరెక్టర్లు ఉన్నంతకాలం, నాకు అద్భుతమైన క్యారెక్టర్స్ వాళ్ళు రాసినంత కాలం నేను ఇలాగే యాక్ట్ చేస్తూ నేను ఎప్పుడూ మీ ముందు ఇంత యాక్టివ్గా ఉంటాను అని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, థ్యాంక్ యూ వంశీ ఫర్ అ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఇట్స్ ఓకే, బట్ నేను లవ్లీ టు వర్క్ విత్ ఆల్ ద మొత్తం హీరోలందరితో కూడా నటించే అవకాశాన్ని నాకు ఇండస్ట్రీ ఇచ్చినందుకు ఆ భగవంతుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సూర్య థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. గాడ్ బ్లెస్ యూ. I am also actor. You see any of my films, sir? Okay, sir. Thank you, sir. So I finished my 300 films so far, and lovely that I am still working. Appa madri nanu pannite irken nanu evlo dooram ivanga they love me, I will work. Thank you Ravi. I love you anytime in my life. God bless you. Mass Jatara. థియేటర్లో చూడండి. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. అక్టోబర్ 31 ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి. తప్పకుండా థియేటర్స్లో కలుద్దాము. ఇప్పుడు మనం కిందకెళ్ళి కొంతమంది కలుద్దాము. కట్ రైస్, వేడి కట్ రైస్. వేడిగా ఎందుకు ఉంటుందయ్యా కట్ రైస్? అంటే మాస్ జాతర ఈవెంట్ అవుతుంది కదా, చాలా వేడెక్కిపోయిందండి. ఇక్కడ ఒక యాక్టర్ ఉన్నారు, ఆయన అందాల రాశి సినిమాతో ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు, చేస్తూనే ఉన్నారు. ఆయన మాటలు మనం విందాం. కానీ దానికన్నా ముందు ఆయన కట్ రైస్ తిన్న తర్వాత మాట్లాడుతున్నా. ఆయనకి కర్డ్ రైస్ ఇవ్వాలంటే ఆయన డైలాగ్ రీక్రియేట్ చేస్తారు. ఇప్పుడు చూడు, రవితేజ గారి డైలాగ్ ప్లే ప్లీజ్. ప్లే రవితేజ గారి డైలాగ్ ప్లీజ్. ఏయ్ అందంగా ఉన్నాను కదా స్క్రీన్ లో. అయితే ఏంటి, సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, చంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ రెడీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ క్లిప్ ఇవ్వడానికి చాలా థ్యాంక్స్. ఈ క్లిప్కి చాలా మెమోరీస్ ఉన్నాయి. మా ఊర్లో బళ్ళారిలో థియేటర్లో రిలీజ్ అయినప్పుడు చంటిగాడు లోకల్, నవీన్ గాడు లోకల్ అని చెప్పుకుని తిరిగేవాడిని. సో సిటీలో పోలీసులు వస్తూ పోతూనే ఉంటారు, కానీ చంటిగాడు లోకల్. సూపర్, గెలుచుకున్నారు మీరు. కర్డ్ రైస్ చాలా బాగుంటది. నిమ్మకాయ పచ్చడి మా దగ్గర లేదు బ్రో. లక్ష్మణ్ కొంచెం నిమ్మకాయ పచ్చడి ఇవ్వచ్చు కదా. వేడి కట్ రైస్. ఇప్పుడు ఒక అపురూపమైనటువంటి మూమెంట్. సూర్య గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. రవితేజ గారి సినిమాలలో మీకు ఇష్టమైన ఏదైనా ఒక మూవీ, ఆర్ కెన్ ఐ గివ్ యూ సమ్ ఆప్షన్స్? విక్రమార్కుడు, ఈడియట్, ధమాకా. Of course, Vikramakudu.
ఇడియట్, కిక్. ఆల్ ద ఫిల్మ్స్. ఓకే సార్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, ఈరోజు మీరు కూడా రవితేజ గారి ఒక్క డైలాగ్ని రీక్రియేట్ చేస్తే బాగుంటుందని మా కోరిక. ఒక్కసారి డైలాగ్ ప్లే చేయండి, దెన్ యూ కెన్ టేక్ ద కాల్. అమ్మా, గ్యాప్ ఇవ్వకుండా డైలాగ్ ప్లే చేయి తొందరగా. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. రైల్వేలో రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి. నేను వచ్చాక ఒక్కటే జోన్, వార్ జోన్. సూపర్ సార్, సూపర్. అండ్ రవితేజ గారు ఈసారి మైక్ మీకే. రవితేజ గారి ఎనర్జీ మనం ఎంత తీసుకుంటే అంత ఇంకా ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి సూర్య గారు రవితేజ గారి డైలాగ్ చెప్పారు కాబట్టి రవితేజ గారు సూర్య గారి డైలాగ్ చెప్తారు. మనం ఇక్కడే ఉన్నాం. ఓకే, సూర్య గారి డైలాగ్ ప్లే ప్లీజ్. రోలెక్స్ సార్, ఇకపై సార్. ఎస్ సార్, ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, కట్ రైస్ సార్. ఎస్ సార్, ఓకే సార్. సార్, ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సుమా. కట్ రైస్ సార్. ఓకే సార్. సూపర్ సార్, సూపర్. రోలెక్స్ సార్, సూపర్ సార్. వెయిటింగ్ ఫర్ ఫుల్ రోలెక్స్ టు కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే మనం ఒకసారి మేడం మనం నవీన్ చంద్ర గారిని వేదిక మీదకి పిలిచేద్దాం. నవీన్ చంద్ర గారు కట్ రైస్ సార్. నవీన్ చంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాలో ఒక వైవిధ్యమైన క్యారెక్టర్, ఫుల్ విల్లనిజం అనుకుంటాను, నెగటివ్ షేడ్ మస్తు కనిపించబోతుంది. చాలా రోజుల తర్వాత ఒక మస్తు క్యారెక్టర్ దొరికింది. అదే, సో వెయిటింగ్ టు సీ యూ ఇన్ ఫుల్ యాక్షన్. థ్యాంక్ యూ. ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం. రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. యాజ్ అ ఫ్యాన్గా నేను అక్కడ ఉండేవాడిని. ఆయన సినిమాలు, ఆయన లైక్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఫ్యాన్గా ఈరోజు మాస్ జాతర ఈవెంట్లో ఇలా నించుని మాట్లాడతా నేను ఊహించలేదు. అండ్ పైగా రవితేజ గారు ఇక్కడ ఉంటారు, సూర్య గారు కూడా ఇక్కడే ఉంటారు. ఈరోజు డబల్ ధమాకా నాకు. ఎందుకంటే యాక్టర్స్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తూనే ఉంటాం, నేర్చుకుంటాం చాలా. వాళ్ళు చేసే ప్రతి అడుగు, వాళ్ళు మాట్లాడే చాలా విషయాలు, వాళ్ళు ప్రజెంట్ చేసే తీరు, దాన్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యి మేము యాక్టర్స్గా ముందు రావాలి, బాగా చేయాలి, ఇక్కడ ఒక పేరు తీసుకోవాలి అని ఒక కోరికతో వస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ దట్ సూర్య సార్, நீங்கள் இங்கே வந்திருக்கீங்க, சாரி, யூ ஹேவ் கம் ஹியர் అండ్ యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ ఫర్ మాస్ జాత్ర టీమ్. భాను సార్, తెలీదు సార్, శివుడు అనే క్యారెక్టర్లో నేను ఎలా ఉంటానో నాకు ఐడియా ఉండలేదు. మీరు మా సినిమాటోగ్రాఫర్ విధు కలిసి ఆ క్యారెక్టర్ లుక్ని క్రియేట్ చేశారు. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నాకు చాలామంది మెసేజ్ చేశారు, అరవింద సమేత వీరరాఘవ తర్వాత బాలరెడ్డి క్యారెక్టర్ తర్వాత ఈ శివుడు అనే క్యారెక్టర్ మీరు మర్చిపోరు. ఇది నా మాట ష్యూర్గా. ఈ క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం ఎస్ మా మాస్ జాతర రవితేజ గారు. అంటే నేను చాలా టెన్స్లో ఉన్నా, అర్థం కావట్లేదు ఇంతమందిని చూస్తుంటే. చాలా రోజుల తర్వాత క్రౌడ్లో వచ్చాను, బట్ చాలా సంతోషంగా ఉంది. శ్రీలీల గారు, యు ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్ అండి. అండ్ మై సన్, హీస్ 3 years old, he dances to all your songs. He must be listening. Siddhansh, his name is Siddhansh, he loves all your work. And ippudu Tu Mera Lover song is his favorite song now. So I'm enjoying every day Maas Jatra moment in my home.
ద హోల్ డైరెక్షన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. నేను షార్ట్కి వచ్చే ముందు, నేను షార్ట్కి వెళ్ళే ప్రతి షార్ట్కి నా లుక్ మీద, నా క్యారెక్టర్ మీద షార్ట్ ఓకే అయిన తర్వాత నా పర్ఫార్మెన్స్ని ఎంకరేజ్ చేసిన ప్రతి టెక్నీషియన్కి ఆన్ సెట్స్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ద గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఎక్కువ నటించే అవకాశం దొరకలేదు. సీన్స్ ఒక్క సీన్ దొరికింది. ఇట్ వాస్ గ్రేట్ ప్రెషర్ టు వర్క్ విత్ యూ సార్. షూర్గా మీతో మళ్ళీ చేస్తానని ఒక నమ్మకం ఉంది. సో ఐ విల్ డూ మై బెస్ట్. అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మాస్ జాత్ర, స్పెషలీ భీమ్స్ గారు నా క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చారని చెప్పి అందరూ టీంలో చెప్తున్నారు. సార్ 31st నిజంగా వెయిట్ చేస్తున్నా సార్ ఆ ఎలివేషన్ చూడ్డానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్కి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే అరవింద సమేత వీర రాఘవలో బాలరెడ్డి అనే క్యారెక్టర్తో మళ్ళీ నాకు ఒక జీవితం ఇచ్చిన ఆ బ్యానర్, యాక్టర్గా మళ్ళీ నేను ముందు రావడానికి ఈ బ్యానర్ నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ దే హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ రోల్. అండ్ ఇక్కడ శివుడు అనే క్యారెక్టర్ చేయడంలో నిజంగా ఐ థ్యాంక్ మై డైరెక్టర్ అ లాట్. నా లుక్ నుంచి, నా బాడీ లాంగ్వేజ్ నుంచి, నా యాస దగ్గర నుంచి తను నా దగ్గరుండి ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. ఈసారి జాతర గట్టిగుంటుంది భయ్య, ఇది మాత్రం నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా. విక్రమ్ మార్గుడు నా ఫేవరెట్ ఫిలిం. విక్రమ్ రాథోడ్ అనే ఆ ఫీల్ నిజంగా ఎప్పుడు ఉండిపోతుంది. కానీ ఈసారి లక్ష్మణ్ బేరీ, శివుడు, వార్ జోన్, 31st you will enjoy this entertainer with mass action drama. So 31st ఈ ఫిలిం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ స్పెషలీ మా డైరెక్టర్ భాను, the fun, the entertainment, the action that he has written for our favorite hero మాస్ మహారాజ్, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయింటే, ఎవరి పేరైనా చెప్పడం మర్చిపోయింటే ఐఎమ్ సారీ. బట్ రవి సార్, ఈ షూటింగ్ ప్రాసెస్లో సార్ తెలుసు సార్, జీవితంలో చాలా అడుగులు ఎక్కుతూనే ఉన్నా, కష్టపడుతూనే ఉన్నా, ప్రతి ఒక్కరు నాకు సింపతి చూపిస్తూనే ఉన్నారు. నవీన్ చంద్ర బాగా కష్టపడతాడు, బాగా చేస్తాడని చెప్పి. ఆ సింపతిని ఎలా తీసుకోవాలి, ఆ సింపతిని ఎలా వదిలేయాలి, మనిషిగా నువ్వు ఎలా ఉండాలి, మనిషిగా నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక, మీరు నాకేం అంటే కలిసినప్పుడు మీరే నాకు గీతోపదేశం చేయలేదు, కానీ మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నా సార్. మా అమ్మగారికి ఒక మాట చెప్పాను, అమ్మ బతికితే రవితేజ గారిలా బతకాలమ్మా, జియోతో రవితేజ చేసే జియో. సో मैं भी एक अमिताभ बच्चन का फैन हूँ और एक फैन के रूप से बोलता हूँ सर హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పొగడతా కాదు సార్, ఈ అవకాశం దొరికింది మీ గురించి మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. 31st మాస్ జాతర, ఈసారి జాతర చాలా గట్టిగా ఉంటుంది. ఇదంతా మందే. థ్యాంక్ యూ. మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఏంటండి? మీరు డాన్స్ చేయబోతున్నారు. పాట ప్లే చేయండి. హలో, మాకు తెలుసు మీరు రవితేజ గారి అంటే మీకు చాలా ఇష్టమని, మీరు డాన్సులు బాగా చేస్తారని. ఒక్కసారి మా కోసం ప్లీజ్ సాంగ్ ప్లీజ్. What an energy! What an energy!
బాబాయ్ మామూలుగా చేయలేదు అసలు. నవీన్ చంద్ర గారు ఈ రోజే సినిమా రిలీజ్ అయిపోతుందన్న ఫీలింగ్ ఇది వచ్చేసింది. కదా మాస్ జాతర అంటే, ఇది మాస్ జాతర ఇది అంటే. కదా మా రైల్వే స్టేషన్ అంటే. ఇలాగే ఉంటుంది మనకి సినిమా కూడా. ఈ గ్యాప్ లో కట్ రైస్. ఒక్క నిమిషం ఉండు. ఓకే. అమ్మ దీని అన్నిటికీ కారణం మూల కారకులు మా రవితేజ గారు. ఆయన స్వయం కృషితో ఇండస్ట్రీలో ఎదగడం మాత్రమే కాదు, ఆయన మంచితనంతో కూడా ఎంతో మంది మనసుల్ని దోచుకున్నారు. మా రవితేజ గారు మీరు సూపర్ అండి. అంతే మందే ఇదంతా. లెట్స్ హావ్ అ మాస్ ఏవి ప్లీజ్. సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే కిలి క్రాంతి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డైలాగ్ రైటర్ నందు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సో ఇప్పుడు
31:06 నుంచి ప్రీమియర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఈ పిక్చర్ తర్వాత ఆ ప్రీమియర్ టికెట్స్ మనం విడుదల చేద్దాం. ఇందులోంచి 4 మనం నొక్కేద్దాం. ఓకే, సో సూర్య గారి చేతుల మీదుగా ప్రీమియర్ షో టికెట్స్ ఇప్పుడు వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 31 అక్టోబర్ 6 PM ప్రీమియర్ షో సార్. శ్రీలీల, కమ్ గివ్ మీ కాంపిటీషన్. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులు అయిందో ఇలాంటి క్రౌడ్, ఇలాంటి రెస్పాన్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ రవితేజ గారు సార్, చెప్తాను సార్. రవితేజ గారు, ఐ థింక్ పెళ్లి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను. అండ్ ఫస్ట్ మీరందరూ, ఐ థింక్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ నన్ను అందుకున్నారు, నన్ను ఒక మెట్టు ఎక్కించారు. అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ ఉన్నప్పుడు అప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్. మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ, కానీ మీరు ఏమున్నా, ఏ బాధ ఉన్నా, ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు, మా డైరెక్టర్, ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా. నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం, కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాశారు. సారీ, అంటే కొన్ని సీన్స్ ఉండేవండి, ఆ సీన్స్ థ్యాంక్ యూ ఆ సీన్స్ అప్పుడు నేను అలా ఏకవచనంలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి, లేదమ్మా నువ్వు తిట్టు, కమాన్, నువ్వు క్యారెక్టర్ని అంటున్నాను, నన్ను కాదని చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి. బట్ ఇట్ వాజ్ సీన్స్ ఆర్ ఫెంటాస్టిక్. భాను గారు, ఆల్ ది బెస్ట్, వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. అండ్ చాలా మంచి కన్విన్సర్, ఎందుకంటే నాటు మ్యాక్స్ ఉంది, నాటు మ్యాక్స్. ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు, ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు. అండ్ సో మీరు అందరూ ఎంజాయ్ చేశారు. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అండ్ పేరున అందరూ, బీమ్స్ గారు మ్యూజిక్, ఆయన 100 ఆటో ట్యూన్ మింగిస్తే గొంతు ఎలా ఉంటుందో ఆయన అలాగే ఉంటుంది. సో బీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యాబ్ మ్యూజిక్. వేదిక ముందు ఉన్న పెద్దవాళ్ళందరికీ, అలాగే గెస్ట్, మా ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన సూర్య గారికి సార్,
huge fan, sir. I'm so happy. You're such a gentleman, and I'm really waiting for your film with Venki Atluri, sir. That's a film I'm looking forward to watching, sir. Thank you so much for coming. And Sitara Entertainments again, Vamsi Garu, thanking you so much. Finally, I think ee cinema ku vacherappudiki ఇంతకు ముందు నన్ను చూసిన విధానంలో ఉండదు, నేను ఇంతకు ముందు మాట్లాడిన స్లాంగ్లో ఉండదు. ఈ సినిమా నన్ను వేరే క్యారెక్టర్స్గా ట్రై చేయాలని మీరు చాలాసార్లు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా లాంటి ఒక ప్రయత్నం. సో మీరందరూ ఈ సినిమా చూసి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా, నేను ఆశిస్తున్నా. ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్. ఆశిస్తున్నాను సార్. అండ్ మామూలుగా ఒక ఎగ్జామ్ రాస్తే బాగా రాస్తే పాస్ అయిపోతారు, బాగా రాయకపోతే ఫెయిల్ అయిపోతారు. కానీ ఒక సినిమా పాస్ అవ్వాలంటే మేమందరం బాగా రాయాలి, అండ్ మేమందరం బాగా రాసామని మేము అనుకుంటున్నాం. సో పాస్ చేసేది మీ చేతుల్లో ఉంటుంది. సో మీ ఆశీర్వాదంతో మా సినిమా అయితే October 31st. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద సినిమాస్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీలా. సార్ ఒక్క నిమిషం సార్. నేను ఇప్పుడే చెప్పాను సార్, మీరు మాట్లాడితే ఆ రూమ్ ఎనర్జీ మొత్తం అసలు మీ చేతిలో ఉంటుందని. నేను మీ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు, కానీ మా కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ అది మీరు థియేటర్లోనే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంత పెద్దవారైనా సీన్ వచ్చేటప్పటికి నన్ను చాలా ఎంకరేజ్ చేసి మా సినిమానే సీనే క్యారెక్టర్స్ అని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీలా. ఇంకెవరినైనా మర్చిపోతే నాకు వాట్సాప్ పంపించు, ఓకే? థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈయన స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతారు. మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వంశీ గారు, మీకు అర్థమవుతుందా ఫాలోయింగ్ ఎట్లా ఉందో? మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు మీరు. ఈ అరుపులకి ఎక్సైట్ అయ్యి ఒకసారి మాట్లాడితే ఏమైంది చూశారు కదా. ఏమైంది, అంతా మంచిగా జరుగుతుంది. ఈ స్పీచ్లు అచ్చరాలేదు మేడం, వద్దు. సరే, మీకు మా రవితేజ గారి సినిమాల్లో ఈ 75 సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకీ బాగా ఇష్టం. వెంకీ, అందుకే వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు, మనకి అర్థమైంది. ఓకే. అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందా? ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ, లేదంటే కిక్ కానీ, అన్నింటిలో నుంచి మీరు ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావో వస్తారో థియేటర్కి, ఆ ఎలిమెంట్స్ అన్నీ అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఓకే, అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్, డాన్సులు, మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను సూపర్ బంపర్ ఏదో అన్నాను అనుకోండి, మళ్ళీ రేపు వేసుకుంటారు. ఎందుకు ఏమి చెప్పండి, వాళ్ళు థియేటర్లో చూసి బాగుంది అని వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా. ఈసారి నేనేమన్నా అని తర్వాత వాళ్ళని తిట్టి ఇవన్నీ ఎందుకు, థియేటర్లో చూసి వాళ్ళే చెప్తారులేండి. ఈసారి కొంచెం పాజిటివ్గానే చెప్తారని నాకు నమ్మకంగా ఉంది గట్టిగా. అందుకని నేనేం మాట్లాడలా, వాళ్ళ దగ్గరే విందామని. ఈసారి మీ బదులు నేను చెప్తున్నాను, ఈ సినిమాలో కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కావాల్సినంత మాస్ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి. 31st October థియేటర్లో ఉంది సినిమా, చూసేద్దాం మాస్ జాతర. దానికి మాత్రం సుమా గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లే వాడుకొని తిట్టాలంటే మాత్రం మీరు తిట్టాల్సిన అవసరం రాదండి, నాకు తెలుసు. తిట్టాల్సిన అవసరం రాదని అనుకుంటున్నాను డెఫినెట్గా. కానీ మరీ ధైర్యంగా చెప్తే మళ్ళీ ఏం తిడతారని కూడా చెప్పలేకపోతున్నాను. కాబట్టి కానీ ఒక రవితేజ గారి సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక ట్రైలర్లో చూపించాం. ట్రైలర్ బాగా నచ్చింది మీ అందరికీ. ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మీకు నచ్చినాయో అవన్నీ సినిమాలో ఆ 2 minutes ట్రైలర్ని 2 hours చేస్తే ఎలా ఉంటుందో అలానే సినిమా ఉంది డెఫినెట్గా. అదైతే మేము డిసప్పాయింట్ చేయదనుకుంటున్నాను. ఈసారి ఏం జరిగినా మాత్రం దుబాయ్ అయితే వెళ్ళట్లేదు, టెన్షన్ పడకండి. సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. I troubled you a lot. I know you don't attend an event, but sorry I troubled you because you are shooting for our film. You couldn't say no to us. I really love you sir. Thank you a lot. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఈసారి మాత్రం డిఫరెంట్ స్పీచ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అవర్ మాస్ మహారాజా రవితేజ గారు. తమ్ముళ్ళు మీలా అరిసేయాలనుకోండి, నేను మాట్లాడే మాట కూడా మర్చిపోతా, నేను మాట్లాడాల్సింది మర్చిపోతాను. ఒక 2 నిమిషాలు కామ్గా ఉండండి ప్లీజ్, 2 నిమిషాలు. దేంతో స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలో మర్చిపోతానా బాబు.
సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఫస్ట్ వాళ్ళ గురించి క్లియర్గా వివరంగా ఆగండి 2 నిమిషాలు. ఇప్పుడు ఆయన మన గెస్ట్, ఆయన ఏమనుకుంటారు? అంతా మనదే. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారితో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఆయన ఈ సినిమాలో వేసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇలా ఉండండి ప్లీజ్. ఓకే, అయితే ఓవర్ బాయ్, మళ్ళీ మొదలెట్టారు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీ. ఈ సినిమాలో ఆ యాక్షన్, ఆ ఎమోషన్, ఆ స్టైల్, ఆ క్రియేట్ వాళ్ళిద్దరికి వెళ్తుంది. మా ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ పృథ్వీ. వెంకట్ వచ్చి మాస్తో కూడిన ఒక స్టైల్గా ఉంటుంది, పృథ్వీది టోటల్ స్టైలు ఒక యాటిట్యూడ్తో ఉంటుంది. సో పృథ్వీ, వెంకట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ నేషనల్ అవార్డ్. కంగ్రాట్స్. ఇక మా మ్యూజిక్ బీమ్స్ ఎక్కడ? ఇంత ఎమోషన్ అయ్యింది బాబు, అసలు నీ ఎమోషన్ తగలయ్యా. ఇంకొక చార్ట్ బస్టర్. ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తానని నమ్ముతున్నాను నేను. చాలా బాగుంటాయి. ఆల్రెడీ మీరు విన్నారు. స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎరగతీయబోతున్నాడు మావాడు. అండ్ బీజిఎమ్స్, స్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తెగ నచ్చేసింది. ఇవాళే చూసిన సినిమా మొత్తం సౌండ్తో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బీమ్స్. నువ్వు అంత ఎమోషనల్గా ఉంటే నేను చాలా ఎదిగవుతానే బాబు. ఇతను బ్రైట్ ఫ్యూచర్ అని కొత్తగా చెప్పకలేదు. సెట్, మొత్తం సెట్. నెక్స్ట్ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ బీమ్స్. ఎరగతీస్తుండే ఇలాగే సౌండ్. నీ గోలతో మొత్తం గోల చేసి మొత్తం థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అబ్బా. మా డిఓపి విధు, అతని వర్క్ కూడా మీకు విపరీతంగా నచ్చుద్ది. చాలా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ విధు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్, ఇతన్ని ఇలా ఉంటాడా అని అనిపిస్తాడు రేపు థియేటర్లో. ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా, ఇలా కూడా చేయగలడా, ఇంత ఇంటెన్స్గా ఉంటాడా? చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను నవీన్, సీరియస్లీ. అది ఇందులో డ్యాన్స్ ఎరుగు తీస్తావు అబ్బాయి నువ్వు. అంటే నువ్వు డ్యాన్స్ చేసేవాడు నాకు చెప్పావు, నువ్వు మళ్ళీ ఇలా వెళ్తావు. ఓహో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. శివుడు అనే క్యారెక్టరు రేపు మీరు డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎరగ తీసాడు. మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి, సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆగండి రా బాబు, బాగా ఈ సినిమాలో ఇంకొక సాలిడ్ ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్, ఇంటెన్సిటీ మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా అన్నయ్య. ఈయన అస్సలు మా ఇద్దరు యాక్చువల్లీ మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్నది చేసాం చాలా ఏళ్ల క్రితం. ఫుల్ ఫ్లెజ్డ్ మాత్రం ఇది చేసామా అంతే. ఒక సీన్ క్షేమాంగవల్లి లాభగనంలో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజా ది గ్రేట్. అరే ఎలా మర్చిపోతాను, సారీ బాగా ఎవరు గుర్తు చేశారో. థ్యాంక్ యూ అబ్బాయి, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. రాజా ది గ్రేట్ మళ్ళీ ఇది వేరు, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగా చేశాడు.
అసలు మా కాంబినేషన్ మళ్ళీ 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 కోరుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. లీలాలు మామూలు సెట్లో అంటుంటాను దాంతో మంది సూపర్ హిట్ కాంబినేషన్ అని. ఇది అవ్వబోతుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా. మళ్ళీ మీరు మా ఇద్దరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన క్యారెక్టర్ ఏంటో మేము చెప్పిన దానికంటే రేపు థియేటర్లో చూసి ఓహో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాం. సో థియేటర్లో చూసిన తర్వాత మీరు ఇంకొక కొత్త లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాసీ క్యారెక్టర్ విత్ స్లాంగ్. కొడతన్నా కొడక అలా ఉంటుంది సినిమాలో. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 31st నుంచి మళ్ళీ ఓకే. అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన నాకు విపరీతం ఇష్టం. బేసిక్గా మేము చాలా ఏళ్ళ తర్వాత కలిసాం. కలం వాళ్ళ బ్రదర్ కార్తీక్ ఎక్కువ కలుస్తుంటాడు నన్ను. మేము కలిసిన చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను, ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూర్య. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సారీ, మా ప్రొడ్యూసర్ నాగవంశీ. వస్తున్నా మారుతారు, వస్తాను, నేనే ఇస్తాను, ఆగండి. వంశీ సినిమా డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెంటూ వంశీ గురించి ఇప్పుడు కాదు, ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్లో మాడతా, అప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటనేది. ఓకే. సో మా డైరెక్టర్ భాను, ఇతను నాకు తెలిసి ఇంకొక మాస్ ఎంటర్టైనర్ అని మాత్రం అనుకుంటున్నారేమో కాదు. అతని దగ్గర డిఫరెంట్ ఉన్నాయి, చూస్తారు, మీరు చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడు మనకి. ఇంకెక్కువ దీని గురించి ఏ సినిమాలు చేస్తామో ఎలాంటి సినిమాలు చేస్తామో చెప్పాను, కానీ వాళ్ళే తెలుసుకుంటారు, తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఈ సినిమాతో నువ్వు కూడా జాతర చేయబోతున్నావు నాకు తెలుసు. నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు, ఆల్రెడీ ఏర్పడిపోయినట్టున్నారు. ట్విట్టర్ అయి చూస్తున్నాను నేను మామూలుగా అసలు, అంతే కదా. ఈ సినిమా తర్వాత సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ భాను. ఎలా తీసేస్తాం అంతే. అండ్ నందు, ఇతను ఏంటంటే అతను పార్ట్నర్, పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇతను ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తారు ఇద్దరు. సో ఇతను కూడా నెక్స్ట్ చెప్పానా డైరెక్టర్ కాబోతున్నాడని చెప్పేసాను, ఇంకేముంది. ఇతను కూడా డెఫినెట్గా నెక్స్ట్ మంచి ఫ్యూచర్ ఉన్న, అంతేగా టూ ఎర్లీ టు టాక్ అబౌట్, అంతేగా కొంచెం ఎర్లీగా. యా ఓకే. సో ఆల్ ది బెస్ట్ నందు, మళ్ళీ కలుద్దాం. యా. అండ్ నౌ సూర్య. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం. ఎలా ఉన్నారు? First, my love to all the well-wishers here, all the brothers here. Happy to see you both standing next to each other. Raviteja Garu's fans and my well-wishers and my fans standing next to each other. In spite of a Tuesday evening, in spite of the evening showers, in spite of all the rain, to see the gallery, to see this crowd, a lot of respect to you. Thank you so much for coming here this evening. To all the photographers, to all the journalists, to all the TV channels and friends from the media and from the film industry and the entire
unit and cast and crew, a very good evening. It's my pleasure always to be here. And these are few occasions I meet you in person, eye to eye, face to face. I don't want to miss these occasions, and thanks to Vamsi Garu for making this happen. It's always a pleasure to be here, and the two with our Mass Maharaja, Ravi Teja Garu. I go back in my memories. I think it was 2005-2006 shock film. It was almost 20 years memories I go back. Today I speak like a fanboy. I want to share my fanboy moments with him. If Karthi was here, if Jyotika was here, and they would be speaking much more than what I can share, because they have spent personal moments, a lot of moments with him. When I take his name at home, be it Karthi, be it Jyotika Garu, or be it Gnanavel, or any friends from the industry, when I say take Ravi Teja Garu's name, it's not a smile, but it's a laughter. They have a lot of things to share. They only laugh and share so many incidences which they have had together. As a fan, I should say this. If explosive energy has a human form, then it is Ravi Teja Garu here. And lots of respect to all the fans here, his fans here assembled here, for been celebrating him for so many decades. This bond is beautiful to see each other giving this love, unconditional love for so many years is so nice. I think he's the best when he brings the common man to life on screen and make them king size. And nobody else, I think, makes it as real and as convincing as possible. I think Ravi Teja Garu, he does that with so much ease. He brings the native culture, native touch, and he gives the best to those characters and makes the common man live king size, I think, on screen. Been a big fan of his work. And also, to me, laughter is the toughest and the greatest art form. And he does that with his own ease. He's got his own way of entertaining audience for decades, entertaining the gallery for so many years. And he has made millions of Telugu audience laugh. Manasara sirikradhan solluvaanga. Adu varsha kanaka adu pannittu irukkarna. It's not easy at all to do this repeatedly for so many years. So even in here, there in Tamil, be it Idiot, be it Kick, of course, Vikramakudu was a big turning point for Karthi. Sirthai was a very important film for Karthi. So as a brother, I'm again thankful for that art form which changed Karthi's career also. Anga Tamiliyum, without subtitle, without dubbing, all your films have been watched, and that's the power you have on screen. That's the way you entertaining Tamil audience also. Very few people have that skill. I think Rajini sir has that comic timing, and Bachchan Saab has got, and you being a huge fan of Bachchan sir, you've been doing this for decades. Keep entertaining us for many more decades. I think this October 31st will be Ravi Teja Jatra. It'll be his festival. It'll be a festival this 31st October. I'm sure all of you going to celebrate this. Rajendra Prasad Garu, thank you so much for all the lovely words you said. It means a lot to me. Srileela, looking forward for this film and also for your Tamil film with Sudha. Really looking forward for that. Naveen, all the best to you and to the entire cast here. And Vidhu, we're supposed to should work very soon. To the editor Naveen, sir, all the best for this film. And Banu, it's amazing to see the love you have for Ravi Teja Garu, for writing for all his films, to direct his films means a lot. And again, Ravi Teja Garu, you keep reminding us, all of us, you, me, all of us, dreams come true.
So for so many years, from you all must be knowing, from being a assistant director to supporting actor, and now to Mass Maharaja. In life, dreams come true, and he keeps reminding us about that. So wishing this October 31st to be a blockbuster day. Wishing you all happiness on that day. And Vamshi Garu, thank you so much for making all the films, all the lovely films. I think he's got some 8-10 releases coming this year. I'm really having a good time working under his production and with Venki. Wishing all of you at Sitara the best of happiness for this release. I hope I have not missed anyone. And Beams Garu, I've not, yeah. It was lovely to see you on stage. I saw the love and respect you have for Raviteja Garu. Amazing songs. They're already chartbusters. Someday we should work together. Lots of love. Have a fantastic evening. And thank you again for giving this unconditional love. As always, మీ ప్రేమ కావాలి. Thank you so much for this lovely evening. Good night. See you soon. See you soon in theaters. తమిళ్లో మిమ్మల్ని మర్చిపోయాను అబ్బాయి, సారీ. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మొన్నటిదాకా మీ అందరి గురించి చిరాకు తెప్పించాను తెలుసు నాకు. ఈ సినిమాది ఇంకా అలాంటిది జరగదు. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా.